ఈ ప్రపంచంలో పుట్టి పెరగటం, బాధలు సుఖదుఖాలు, కోరికలు అనే కర్మల్ని మోయటానికి మించిన శిక్ష ఏ ఉంటుంది? నీతో ఉన్నవాళ్లు నీ కర్మానుసారం నీకు దగ్గరైన వాళ్లే. గుర్తుపెట్టుకో జీవుడా, ప్రతి కర్మకు నాకు బదులు చెప్పి తీరాల్సిందే. జీవితంలో ఎవరెన్ని పాపాలు చేసినా, ఎన్ని పుణ్యాలు చేసినా, ఎంత విర్రవీగినా చివరికి నాకు బదులు చెప్పాల్సిందే. కర్మల చిట్టా లెక్కించాల్సిందే. మంగ్లీ బర్త్డేలో గంజాయి, పర్మిషన్ లేకుండా లిక్కర్, డీజే సౌండ్. ఒక వీడియోలో డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ పైన వీడియో ఆపుతావా లేదా అని చెప్పేసి రుబాబ్గా ఏకవచనంతో మాట్లాడడం అనేది అందరు చూసిండ్రు. ఆ వీడియోలో ఏమని చెప్తుంది, నాకు పర్మిషన్ తీసుకోవాలని తెలియదు, మమ్మీ డాడీ ఉన్న ఫంక్షన్లో నేనెందుకు అట్లా వేస్తా అని 2 చేతులు జోడించి చాలా అమాయకంగా ఫేస్ పెట్టి కొన్ని మాటలు చెప్పింది. క్లియర్గా కనిపిస్తుంది కదా, అక్కడ లేడీ ఎస్ఐ యూనిఫామ్లోనే వచ్చింది ఆమె. అమ్మా నాన్న ఉన్న పార్టీలో నేనెందుకు ఇట్లా చేస్తా అని చెప్పేసి నువ్వు అన్నావు కదా. మరి అమ్మా నాన్న ఉన్న పార్టీలా హుక్కా ఏం చేస్తుంది? హుక్కా ఇల్లీగల్ అని తెలియదా నీకు? తెలంగాణలో హుక్కా ఇల్లీగల్ అని తెలియదా? పోనీ సరే నీకు తెలియదు అనుకుందాం, మీ మమ్మీ మీ డాడీ పార్టీ చేసుకుందాం అన్నప్పుడు హుక్కా కూడా తీసుకురమ్మని మనం పెట్టుకుందామని చెప్పిండ్రా నీకు? పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరు ఉన్నారు. అలా హుక్కా ఏం చేస్తుంది? ఇది ఎందుకు పెట్టిరు? నా పార్టీలు ఇవన్నీ నడవద్దు, ఏం తప్పు జరిగినా గానీ నాకే వస్తుంది అనే తెలివి లేదా నీకు? మరి అవన్నీ పెట్టుకున్నప్పుడు అప్పుడు గుర్తుకు రాలేదా? నేను 10 సంవత్సరాలు కష్టపడి నేను ఇంత పైకి వచ్చినా, ఈ ఒక్కటి ఎవరికన్నా కనిపించినా, దొరికినా, తెలిసినా ఈ తప్పుడు పని నేను చేయకపోయినా వేరేళ్ళు పార్టీలు ఎవరైనా చేస్తున్నా కూడా నా పేరే వస్తుంది, నా బర్త్డే పార్టీ అనే తెలివి లేదు నీకు? బేసిక్గా నీది అనంతపూర్, అందరికీ తెలిసింది, ఈ పాటికి అందరికీ తెలిసిపోయింది కూడా. అయినా కూడా తెలంగాణ పాటల్ని అంత అందంగా అద్భుతంగా వాడి తెలంగాణ కల్చర్ని, బతుకమ్మని, ఇదంతా కూడా ఆ బోనాల్ని, ఇవన్నిటిని, ఈ ఏదైతే కల్చర్ ఉంది కల్చర్ని అందిపుచ్చుకొని చాలా అద్భుతంగా చేస్తుంది, చాలా నిండుతనంగా కనిపిస్తుంది అని తెలంగాణ వాళ్ళందరూ మా బిడ్డ అనుకున్నారు. 2014-15 టైంలో నీకు తెలంగాణ పదాలు కూడా నోట్ల తిరగకపోతే మీరందరూ చూడొచ్చు, V6లో కొన్ని బ్లూపర్స్ ఉంటాయి, మా వాళ్ళు కూడా ప్లే చేస్తారు. దాంట్లో ఆయంత అనే పదాన్ని వలకనికి రాక ఏందది ఆ అని దాదాపు ఒక 10 టేకులు తీసుకున్న కాలం నుంచి ఈ రోజు ఈ స్థాయికి ఎదిగినావు. ఏదైతే షూట్ జరుగుతుందో ఆ షూట్ జరుగుతున్నప్పుడు పక్కన లెఫ్ట్ సైడ్ లో రైటర్ భవానీ అనే నా ఫ్రెండ్, నేను, అది ఇద్దరము ఆడ పక్కకి నిలబడి అది చెప్పా నేను చెప్పా అట్లా ఎన్ని షూట్లు చేసినావు నువ్వు. నిజానికి చెప్పాలంటే బయటికి వచ్చి అవును నాతో తప్పైపోయింది, నేను చేసింది తప్పే, ఏదైతే ప్రొసీడింగ్స్ ఉంటాయో, ఏదైతే లీగల్లీ నేను ఇప్పుడు ఫాలో అవ్వాలో అవన్నీ ఫాలో అవుతా అని చెప్పి ఒక సారీ చెప్పి, నువ్వు ఏ శిక్ష అయితే పడాలో, ఏ శిక్ష అయితే నాకు వేయాలని అంటారో దాన్ని నేను అంగీకరిస్తున్నా అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోయి ఉంటే ఇంత లొల్లయ్యేది కాదు. తప్పు మీద తప్పు చేస్తున్నావు, తప్పును కవర్ చేసేటందుకు మళ్ళీ తప్పు చేస్తున్నావు. మళ్ళా చెప్తున్నా నేను.